బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చినటువంటి సిట్ రేపు జూబ్లీహిల్స్ పిఎస్ కు రావాలని సూచించింది. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంలో కేటీఆర్, హరీష్ రావులను సాక్షులుగా విచారించింది సిట్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలని కూడా అందులో స్పష్టం చేసింది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా చెప్పాల్సి అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మాజీ ఎంపీ సంతోష్ రావుకి ఈ రోజు కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు విచారణ చేసిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి కూడా ఉదయం 11 గంటల ప్రాంతం రావాలని చెప్తే మాత్రం సంతోష్ రావుకి మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ఆఫీసు విచారణకు రావాలంటూ కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా ఇప్పటి వరకు ఇచ్చిన నోటీసుల ప్రకారం చూసుకుంటే సిఆర్పిసి 160 కింద హరీష్ రావుకి, కేటీఆర్ కూడా ఆ విధంగా నోటీస్ సర్వ్ చేస్తే ఈయనకు కూడా సిఆర్పిసి 160 కింద కూడా నోటీసులు సర్వ్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకి ఉదయం విచారణకు హాజరు కావాలంటూ పేర్కొన్నారు. కానీ ఈయనకు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అప్పటి ప్రభుత్వంలో ఈయన కూడా చాలా కీలక పాత్ర పోషించారు కాబట్టి ప్రస్తుతానికి ఈ సంతోష్ రావు నుంచి కూడా ఎలాంటి సమాచారం సిట్ అధికారులు సేకరించబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతల్ని ఒక్కొక్కరిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో సంతోష్ రావు వద్ద నుంచి కూడా ఎలాంటి సమాచారాన్ని తీసుకోబోతుంది సిట్ అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, బాధితులు, నిందితులకు సంబంధించి కూడా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా ఒక్కొక్కరుగా విచారిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈసారి సంతోష్ రావుకు సిట్ అధికారులు నోటీస్ జారీ చేశారు. తర్వాత మరికొంతమందికి చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు. కాబట్టి ప్రస్తుతానికి అయితే సంతోష్ రావు విచారణకు సంబంధించి కూడా అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వం సంబంధించి కూడా చాలా మంది నేతలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, రకరకాల ఆరోపణలు కూడా ఈయన మీద వచ్చినాయి. కాబట్టి ప్రస్తుతానికి సంతోష్ రావుని విచారణకు సంబంధించి సిట్ అధికారులు ఏ అంశాలను ముందుంచి విచారణ చేయబోతున్నది చర్చనీయాంశంగా మారింది. కిరణ్, అదేవిధంగా ఇటు నోటీసుల నేపథ్యంలో సంతోష్ రావు దీనిపై స్పందించే అవకాశం ఉందా? రేపు విచారణకు హాజరు అవుతారా లేదా అన్న క్లారిటీ ఎప్పటి వరకు రావచ్చు? ప్రస్తుతం ఇప్పుడు చూసుకోవచ్చు, ఇద్దరు ముఖ్య నేతలకు సంబంధించిన విచారణ సందర్భంలో కూడా వారు అత్యవసరంగా భేటీ కావడం, ఆ తర్వాత పార్టీ ముఖ్య నాయకులతో కూడా భేటీ అవుతూ వచ్చారు. కాబట్టి ప్రస్తుతం సంతోష్ రావు నోటీసుల నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్పందించబోతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే రేపు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా వచ్చిన సందర్భంలో ఇటు మీటింగ్ పెట్టుకోవడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి సంతోష్ రావు విచారణకు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లాన్ ఏంటి, ఆయనకు సంబంధించి ఆయన సిట్ ఆఫీస్కి వచ్చే సందర్భంలో ఆయన వెంట కావచ్చు, ఆయనకి ధైర్యాన్ని ఇచ్చేందుకు ఎలాంటి కార్యాచరణ చేస్తాను కొంత తెలియదు. ప్రస్తుతానికి అయితే నోటీసులకు సంబంధించి ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు స్పందించాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పటి వరకు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను విచారించినప్పుడు కూడా ఆ పార్టీ అధినేతను కలవడం, ఆ తర్వాత వారికి ఏ విధంగా విచారణ ఎదుర్కోవడానికి కూడా ఆయనతో మాట్లాడారు. కాబట్టి ప్రస్తుతానికి సంతోష్ రావు విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్టీలో చర్చ జరిగిన తర్వాత రేపు మధ్యాహ్నం రమ్మన్నారు. కాబట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలతో భేటీ అయిన తర్వాత కూడా దీనికి స్పందించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్.